రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలిం నగర్ సైట్ 2లో భారీ చోరీ జరిగింది. ఆభరణాల తయారీ సంస్థలో విలువైన వజ్రాలు, బంగారం చోరీకి గురయ్యాయి. ఫిలిం నగర్ పవన్ కుమార్ అనే వ్యక్తి సమంతక డైమండ్స్ షాపు నిర్వహిస్తున్నాడు. గుజరాత్లోని సూరత్ నుంచి బంగారం, ముడి సరుకు తీసుకొచ్చి ఆర్డర్స్పై ఆభరణాలు తయారు చేసి ఇస్తూ ఉంటాడు. యజమాని పవన్ మంగళవారం రోజు గోల్డ్ షాపుకు తాళం వేసి బంగారం ముడి సరుకును లాకర్లో పెట్టి వెళ్ళాడు. నిన్న షాపుకు వచ్చి లాకర్ను ఓపెన్ చేసి చూసేసరికి బంగారం ముడి సరుకు కనిపించలేదు. దీంతో బంగారు పడిన పవన్ షాపులో అన్ని చోట్ల వెతికాడు. చివరకు బంగారం ముడి సరుకు చోరీకి గురిందని గుర్తించారు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు బాధితుడు పవన్ సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనలో ₹1 కోటి విలువ చేసే డైమండ్స్ ముడి సరుకు కూడా గురైనట్లు పవన్ కుమార్ పోలీసులకు తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అంతేనా